హాయ్ హలో అందరు ఎట్లుర్రు అందరు మంచిగుర్రా. ఇక ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి చామగడ్డ పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం చామగడ్డ పులుసు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక చూడండి, ఇక చామగడ్డలు అయితే ఇక మంచి కడిగి చూడండి, ఆ నల్ల అంతా మన కొబ్బరికాయ ఇంకా పీస్ ఉంటుంది కదా, అదంతా చేసినాం. చూడండి, ఫ్రెష్గా అయితే కడిగేసాను. ఇక స్టవ్ పైన పెట్టేసి గిన్నెలు వేసుకొని అందులో ఉడికే అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇక ఉప్పు కొంచెం వాటి మీద పడగినట్టుందని చెప్పేసి ఇక అటు కొంచెం అటు ఇటు కలుపుకొని ఇక మూత అయితే పెట్టేశాను. ఇక ఈ ఉడికే లోపు అయితే ఇక నేను దానికి సంబంధించినవి అయితే రెడీ చేసి పెట్టుకున్నా. చూడండి, దానికి కావాల్సిన కొద్దిగా చింతపండు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఒక ఆలుగడ్డ. చూడండి, అవి ఉడికేంతసేపట్లో అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక చామగడ్డ అయితే ఉడికిపోయింది. చూడండి, ఇది ఉడికినాక ఎట్లా అయినాయో. ఇప్పుడు ఇక పై పొట్టు అంతా తీసుకుందాం. ఇది తీసేటప్పుడు అయితే జిగురుగా ఉంది. ఇక నాకైతే కొంచెం టైం పట్టింది అవి తీస్తానికి. ఫైనల్గా అయితే పొట్టు అయితే ఉల్చేసాను. ఇక ఈ చిన్న స్మాల్ పీస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇక చూడండి, ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని చూడండి, ఆ గిన్నె అయితే హీట్ అయిపోయిందని కొద్దిగా దానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే 2.5 ఆయిల్ అయితే కప్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇక ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. అందులోకి పోపు దినుసులు, కొద్దిగా పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేలాగా అటు ఇటు అయితే ఒక 1 మినిట్ అయితే ఫ్రై పెంచుకోవాలి. ఇక కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని అవి మంచిగా అటు ఇటు కలబెట్టుకొని ఇక ఉడికేంతసేపు స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇక చూడండి, ఇక అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇక పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇక కొద్దిగా ఫ్రై ఉంచేలా ఉంచుకొని చూడండి. ఇప్పుడు ఇందులో అయితే చామగడ్డ ముక్కలు అయితే వేసుకుందాం. అవి వేస్తుంటే కూడా మొత్తం జిగురుగా అంటుకుపోతున్నాయి. ఇక చామగడ్డలు వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. చూడండి, ఇక అందులోకి మనం పచ్చి పులుసు అయితే పోసుకోవాలి. ఒక కప్పు పచ్చి పులుసుకి ఒక కప్పు అయితే వాటర్ అయితే పోసుకున్నాను నేనైతే. ఇక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇక అందులోకి సరిపడా సాల్ట్, అందులోకి కావాల్సిన కారము వేసుకొని బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఇక చూడండి, ఇక దీన్ని అయితే మంచిగా మసలించుకోవాలి. ఇక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా మసిలించుకోవాలి. చూడండి, మంచిగా మసిలిపోయింది పులుసు అయితే. అబ్బా, కొంచెం స్మెల్ అయితే ఇక సూపర్ వస్తుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, సపరేట్గా దంచి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. అట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇక మంచి మసిలిపోయింది. కొద్దిగా ఒక 1 మినిట్ అలా ఉంచుకొని ఇక సపరేట్గా ధనియాలు, ఆవాలు, మెంతులు దంచిన పౌడర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక మంచి స్మెల్ వస్తుంది. అబ్బా, అసలు
ఫస్ట్ టైం ఉన్నా కానీ అసలు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా చూడండి, చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. అబ్బబ్బా, అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వేడి వేడి అన్నం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.